హిందుత్వంలో నుంచి ఇవి లోపాలని తప్పులని ఎత్తి చూపకుండా ఒక్కడిని మతం మార్చలేరు. నువ్వు ఎప్పుడైతే వచ్చి మీ విగ్రహారాధన తప్పు అంటావో అప్పుడు చెప్పుతేగా సమాధానం చెప్తాం. మీ బైబిల్లో నలిగిపోయిన రొట్టి దాని వెనకాలన్న అర్థం పరమార్థం ఏమిటి? హిందూ పుస్తకాల గురించి, హిందూ ఆచారాల గురించి, హిందూ గ్రంథాల గురించి మాట్లాడకపోతే ఒకరికి కూడా బతుకు తెరువు లేదుగా. ఒక్క రోజన్నా సరే ఇంకో మతం పేరు తీయకుండా మా దేవుడు తోపు, మా దేవుడు పుడింగి అంటే మీ చర్చిల్లో చెప్పుకోవటానికి కూడా మీకు హిందూ మతమే దిక్కయింది, హిందూ ఆచారాలే దిక్కైనాయి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎన్నోసార్లు చెప్పా, క్రైస్తవ మత ప్రచారకులు చర్చిల్లో కావచ్చు, వాళ్ళ మీటింగ్స్లో కావచ్చు, ఏడైనా సరే హిందుత్వం గురించి ఒక మాట చెడుగా చెప్పకుండా, హిందుత్వంలో నుంచి ఇవి లోపాలని తప్పులని ఎత్తి చూపకుండా ఒక్కడిని మతం మార్చలేరు. మతం మారిపోయిన ఒక్కడిని కూడా దానిలో ఉంచలేరు. తాజాగా WCM కిరణ్ పాల్ మీ అందరికీ తెలుసు. ఈ కిరణ్ పాల్ అనేవాడు కూడా వాళ్ళ చర్చిలో ఏదో సోది చెప్పుకుంటూ, ఆ సోది చెప్పుకోకుండా సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడాడు. సేమ్ టు సేమ్ మొన్న బేవార్స్ గాడు ఆడెవడో శాలెం రాజు గాడు ఏ విధంగా అయితే మల్లెపూలు అంటూ హిందూ ఆచారం గురించి తక్కువ చేసి మాట్లాడాడు, అలాగే వీడు కూడా మన కొబ్బరికాయ కొట్టే ఆచారం ఏదైతే ఉందో దాని గురించి తక్కువ చేస్తూ చాలా నీచంగా మాట్లాడాడు. అయితే సేమ్ మన శాలెం రాజు గారు ఎట్లా అయితే ఒక పాస్టర్ గారు నాతో చెప్పాడు అని ఎట్లా అన్నాడు, ఇప్పుడు వీడు కూడా ఒక పూజారి గారు నాతో ఇలా అన్నాడు అంటూ మొదలెట్టాడు. ఎందుకే ఆ పూజారి గారు ఎవరు అనేది వీడు చెప్పడు, ఎందుకంటే అక్కడ పూజారి అనేవాడు ఉండడు కాబట్టి. ఆ పూజారి అనే అతని పేరు అడ్డం పెట్టుకుని ఈడెక్కడ మన ఆచారాన్ని కించపరచడానికి ఈ సందర్భాన్ని వాడుకుంటాడు. అదేంటో తెలియాలంటే ఒక్కసారి ఈడేం మాట్లాడాడు పూర్తిగా వినండి. ఒక పూజారి నాతో ఇలా అన్నాడు, ఏమన్నా తెలుసా సార్, మీరు ఎంత వాదించినా సరే మీ క్రైస్తవులు ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తారు సార్. నేను అన్నాను, ఏం మార్చానో చెప్పండి అని అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, మేము పూజ చేసినప్పుడు మేమే కాదు, హైందవులే కాదు, మిగతా వాళ్ళు చాలా మంది కూడా పూజలు చేసినప్పుడు వారి వారి దేవుళ్లకు కొబ్బరికాయ కొడతారు సార్. భారతదేశ సాంప్రదాయం సార్ కొబ్బరికాయ కొట్టడం. మీ క్రైస్తవులు కొబ్బరికాయ ఎందుకు కొట్టరు? కొబ్బరికాయ ఎందుకు కొట్టట్లేదు క్రైస్తవులు కదా మీరు అడిగారు. నా జవాబు కంటే ముందు ఓ ప్రశ్న, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? కొబ్బరికాయ కొట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఇవన్నీ నువ్వు మాట్లాడొచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక పూజారి మేము కొబ్బరికాయ కొడతాం నువ్వెందుకు కొట్టవు అని నిన్ను అడగడు. ఎందుకో తెలుసా, హిందుత్వానికి సంబంధించి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, అవి హిందువులే పాటిస్తారు. ఒక క్రైస్తవుడు వచ్చి నువ్వు హిందూ ఆచారాన్ని ఎందుకు పాటించట్లేదు అని మేము అడగంరా. ఎందుకంటే నువ్వు విగ్రహారాధన చెయ్యవు సార్, మేము విగ్రహారాధన చేస్తున్నావు నువ్వు ఎందుకు చెయ్యవు అని మేము అనవు. కానీ నువ్వు ఎప్పుడైతే వచ్చి మీ విగ్రహారాధన తప్పు అంటావో అప్పుడు చెప్పుతేగా సమాధానం చెప్తాం, అంతే. అలాంటిది నిన్ను ఎవడన్నా అడిగాడు అంటే అది పూజారి కాదని అర్థం. నీకు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే ఆ పూజారి ఎవడు చూపి, ఆ తర్వాత నువ్వు సొల్లంతా చెప్పొచ్చు. పోనీ ఏదో కొబ్బరికాయకి సంబంధించి దాని వెనకాల ఉన్నదేంటో తెలుసుకోవాలనుకున్నాడు, దాని వెనకేముందో నీ వెనకేముందో అన్నీ ఇప్పుడు బయట పెడతా, ముందు నీకు తెలిసిందేంటో నువ్వు ఏడు. కొబ్బరికాయ కొట్టమని పెద్దలు ఎందుకు నియమించారు? కొబ్బరికాయ కొడితే ఏం జరుగుతుంది? వీడికి జవాబు చెప్పండి అంటే ఆ పూజారి ఆయన అనంతపురం నుంచి వచ్చాడు. ఆయన ఏమన్నా తెలుసా, పెద్దలు నియమించారు కొట్టమని, సాంప్రదాయం అంటే సాంప్రదాయమే అదండి. పెద్దల మాట సత్యంగా మూట ఒప్పుకుందాం. ఎండ రాకముందే దాన్ని తినేస్తారు కాబట్టి కొత్త బలం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న దీవెన ముందే సత్యం తెలుసుకున్నారనుకోండి, మీకు జీవం వస్తుంది. వాస్తవానికి పెద్దలు సాంప్రదాయం నియమించారంటే కారణం లేని ఏ సాంప్రదాయం నియమించలేదు. సగం కరెక్టు సగం అబద్ధాలు అన్నీ అంతేనా? ఇప్పుడు పెద్దలు సాంప్రదాయం పెట్టారంటే దాని వెనకాల ఖచ్చితంగా కారణం ఉంటుంది అని, కానీ ఏ పెద్దలు పెడితే కారణం ఉంటుంది? ఇప్పుడు హైందవ పెద్దలు అంటే మా ఋషులో మునులో లేకపోతే యోగులో సాధువులో భిక్షకులో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా పెట్టారు అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కానీ అదే మీ క్రైస్తవ పెద్దలు పెట్టారనుకో దాని వెనక ఏముంటుందో నాకేం తెలుసు, కనీసం నువ్వన్నా చెప్పగలవా? సరే ఇప్పుడు మీ బైబిల్లోనే చూసుకుందాం. సరే మేము కొబ్బరికాయ కొడతాం వెనకాల ఉన్న కారణాలు తర్వాత మాట్లాడుకుందాం, కానీ మీ బైబిల్లో నలిగిపోయిన రొట్టి అంటే ఎంగిల్ రొట్టె ఒకటి పెడతారు, ఇంత ముక్క అందరు తల కొద్ది కొరుక్కుంటా, దాని వెనకాలన్న అర్థం పరమార్థం ఏమిటి అంటే ఇది యేసు శరీరము, ఇది యేసు రక్తము అని చెప్పి సొల్లు చెప్పటం కాకుండా దాని వెనకాలన్న తాత్వికత ఏమిటి, దాని వెనకాలన్న పరమార్థం ఏమిటి, దాని వెనకాలన్న సైంటిఫిక్ పర్పస్ ఏంటి అనేది చెప్పగలవేమో చూడు. అలాగే సారా ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు, సారా కాదు వైన్, ద్రాక్షారసం ఇస్తారు కదా, ఈ ద్రాక్షారసం తాగితం కొట్టు వెనకాల ఉన్న రీజన్ ఏంటో నువ్వు చెప్పగలవా? లేదు. కానీ ఈ తొండమ కూడా
హిందూ ఆచారమైన కొబ్బరి చెట్టు గురించి, కొబ్బరికాయ కొట్టడం గురించి మాట్లాడతాడు. అదేం చెప్తాడు ఇప్పుడు ఏనండి. ఇంకోటి ఇందాక ఒక మాట అన్నాడు, పెద్దల మాట సద్దన్నం మూట అని ఎందుకు అంటారంటే, తెల్లారి గట్టే సూర్యుడు రాకముందే తినేసి వెళ్ళిపోతే కొత్త శక్తి వస్తుంది కాబట్టి అంటారు. సద్దన్నం తింటామంటే కొత్త శక్తి వస్తాం ఒకటే కాదు, శరీరానికి చలవ చేస్తుంది. అంటే శరీరంలో ఉన్న అధిక ఉష్ణాన్ని తొలగింపజేస్తుంది. తద్వారా ఎండలో పనిచేయటం ద్వారా వచ్చిన వేడి పోతుంది. అలాగే పెద్దవాళ్ళ మాట వింటే నీ భవిష్యత్తు కూడా చల్లగా సాగిపోతుంది. అందుకని చెప్పేసి పెద్దల మాట చద్దన్నం మూట అని ఉపమాన రీతిలో చెప్పారన్నమాట. అంతేగాని కొత్త బలం వచ్చేస్తుంది, లేకపోతే ధాతు శక్తి పెరుగుద్ది, ధాతు పుష్టి పెరుగుద్ది, బాగా ఎక్కి పని చేస్తాడు, ఇందుకు కాదురా బాబా, నీకు ఏమీ తెలియదు. అన్నిటికంటే మాకు పెద్ద కర్మ ఏంటంటే, మాకింతమంది ప్రవచనకర్తలు, పండితులు, పూజారులు వీళ్ళందరూ ఉండి వీళ్ళు రోజు చెప్తానే ఉన్నారు ఏ ఆచారం వెనకాల ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి. కానీ చివరాఖరికి వీటిని చర్చిలో కూర్చునే నీలాంటి అవసరాల కోసం మతం మారిపోయినోడు చెప్తే వినాల్సిన బతుకైపోయింది. నేను చెప్పాను, మనుధర్మ శాస్త్ర ప్రస్తావన కంటే ముందు వెళ్తే అప్పటికి కొబ్బరికాయ కొట్టడం అనేటువంటి నియమం లేదు, రూల్ లేదు. మనుధర్మ శాస్త్రం కంటే ముందు వెళ్తే ఋషుల కాలంలో కొబ్బరికాయలు లేవు. అంటే కొబ్బరికాయలు సృష్టిలో లేవని కాదు, కొబ్బరికాయ పూజలో లేదు. అంటే మనుధర్మ శాస్త్రానికంటే ముందు అంటే ఋషుల కాలం అంటున్నావు. అంటే మనుధర్మ శాస్త్రం వచ్చేటప్పటికి ఋషులు లేరా? ఊరు తిన్నగా ఒక్కసారి మనుధర్మ శాస్త్రం చదువు. మొట్టమొదట మనువు ఆ మనుధర్మ శాస్త్రాన్ని వివరించిందే ఋషులకి. నీకు తాడు బొంగరం తెలీదు, ఆక్కి పువ్వుకి తేడా తెలీదు, ఏది పడితే అది మాట్లాడేసి మనుధర్మ శాస్త్రానికి ముందంటావు, వేదకాలం అంటావు, ఋషుల కాలం అంటావు, అప్పుడు కొబ్బరికాయలు లేవు అంటావు, కొబ్బరికాయలు కొట్టే ఆచారం లేదంటావు. అసలు కొబ్బరికాయలు కొట్టడం అనే దాని వెనకాల ఉన్న అర్థం పరమార్థం నీకు నేను ఇవాళ చెప్తా. నేను ఏం చేసేవారో తెలిసే వాళ్ళు, వాళ్ళ కలుషాలు పట్టుకుని ఎవరు నిద్ర లేవక ముందు వాగులోకి వెళ్ళిపోయి నీళ్లు తీసుకొచ్చేసి ఆ నీళ్లను దేవునికి సమర్పించేవాళ్ళు. వాస్తవానికి కొబ్బరికాయ కొట్టడం వెనకాల ఉద్దేశం ఏమిటో తెలుసా? పవిత్రమైన నీరు ఎవరు ముట్టుకొని అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించాలనే పద్ధతి ఉండేది. కాలం గడుస్తుంటే బావిలోనైనా, చెరువులోనైనా, నదిలోనైనా ఎవరు పడితే వారు ముడుతూనే ఉన్నారు, ముట్టకుండా ఏ నీరు లేదు. పెద్దలందరూ కూర్చొని ఆలోచించారు, ఇది ఎలాగా? అందరూ ముడుతున్నారు, మనుషులందరూ నీళ్లు ముడుతున్నారు, నీళ్లు మైలబడిపోయాయి, ఏం చేద్దాం అని ఆలోచించారు. ఈ మైలబడిపోయిన నీళ్లు దేవుడికి ఎలా సమర్పించాలి, ఏం చేస్తే బాగుంటుందని అందరూ ఆలోచిస్తుంటే పెద్దల్లో ఒకరికి ఆలోచన వచ్చింది. ప్రకృతి ఇచ్చిన నీరది, అదే కలుషితమైతే ప్రకృతి మళ్ళీ ఏదైనా జవాబు ఇవ్వాలనుకున్నారు. అసలు ఆ పెద్దల మధ్యలో నువ్వే కూర్చొని నిన్నట్టుగా చెప్తున్నావు కదరా సొల్లు. నాయన, నీకు నీ ఎదురుగా కూర్చున్న వాళ్ళందరినీ చూస్తుంటే ఎందుకు 1కి 10 సార్లు చెప్పే మాట ఇదే. నేను వినేవాడు విశ్వాస అయితే చెప్పేవాడు పాస్టర్ అంట. ఆ వితుకులాట ప్రయత్నంలో ఆ పెద్దవాడికి వచ్చిన ఆలోచన ఏమిటంటే కొబ్బరికాయ, దాంట్లో ఉన్న నీటిని ఎవరు ముట్టలేరు కాబట్టి కొబ్బరికాయనే కొట్టడం ప్రారంభిద్దాం అనుకున్నారు. ఆ విధంగా ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్లను దేవునికి సమర్పించాలి అనే దృక్పథంతో వచ్చినటువంటి ఆచారము, సాంప్రదాయము కొబ్బరికాయ. నీ తలకాయ. నిజానికి కొబ్బరికాయ కొట్టడం వెనకాల అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఎన్నోసార్లు చెప్పే సనాతన ధర్మంలోని ప్రతి ఆచారం వెనకాల కూడా సాంకేతిక కారణాలు ఉంటాయి, తాత్విక కారణాలు ఉంటాయి, తార్కిక కారణాలు ఉంటాయి, ఆధ్యాత్మిక కారణాలు ఉంటాయి. అలా చూసుకుంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక కోణాల్లో ఈ కొబ్బరికాయ విషయంలో కూడా చూసినట్లయితే దాని వెనకాల కూడా అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒక 3 మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, ఈ సృష్టిలో అంటే ఎవరు విసర్జించిన తర్వాత, లేదంటే ఎవరైనా ఉచ్చిష్టంగా వచ్చిన తర్వాత మొలకలు రాని కాయ కొబ్బరికాయ ఒకటి. అంటే ఈ మిగతా పండ్లు ఏమన్నా ఉన్నాయంటే మనం తినేసిన తర్వాత దాన్ని టెంకనో గింజను ఊసేస్తే వాటి నుంచి మొలకలు వస్తాయి. అలాగే కొన్నిసార్లు కొన్ని పక్షులు, జీవులు తిన్న తర్వాత విసర్జించిన వాటిల్లో నుంచి కొన్ని విత్తనాలు వచ్చి వాటి నుంచి కూడా మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొబ్బరికాయకి ఆ ఆస్కారమే లేదు. ఎందుకంటే దాన్ని కాయపళంగా ఎవడూ తినలేడు. ఒకవేళ తిన్నా దాన్నిగా పగలగొట్టుకుని తినాల్సిందే. కాబట్టి ఆ తర్వాత అది మొలకెత్తే అవకాశం లేదు. కాబట్టి కొబ్బరికాయ అనేది ఎంగిలి అవ్వనది ఎప్పటికీ కూడా. ఆ ఉద్దేశంతో కొబ్బరికాయని భగవంతుడికి సమర్పించాలి అనుకుంటారు. కారణం ఏంటంటే ఆస్తికుడైన ప్రతివాడు కూడా ఈ సృష్టిలో ప్రతిదీ భగవంతుడి ద్వారానే మనకు వచ్చింది. కానీ మనకి ఆ సృష్టిలోంచి తిరిగి భగవంతుడికి తనకేదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఉన్న వాటిల్లో ది బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటాడు మనిషి. కానీ ఇక్కడ భగవంతుడు దేన్ని ఆశించడు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఆయన ఇస్తే మనకున్నది. మనం ఇస్తే తీసుకునే పొజిషన్లో ఆయన లేడు. అండ్ ఆయన భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పిన మాట, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయచ్చతి అని చెప్పేసి అన్నారు. ఎవరైనా భక్తితోటి ఒక ఫలమైనా, పుష్పమైనా, లేదంటే ఒక చిన్న పత్రం అంటే ఆకైనా, ఏమీ లేకపోతే ఓ గుక్కి నీళ్ళైనా సరే నాకు భక్తితో సమర్పించండి అన్నారు.
అంటే ఆ వస్తువుని సమర్పించటం అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏదైనా సమర్పించేప్పుడు భక్తి కలిగి సమర్పించటం ఇంపార్టెంట్. ఆ భక్తి గురించి భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్పారు. ఎందుకంటే అది భగవాన్ ఉవాచ. అంతేగాని భగవంతుడు దేనికోసం ఆశపడట్లా, భగవంతుడు నాకు ఈ పండు పెడితే నీకు ఎక్కువ కోరికలు ఇస్తా. ఎందుకంటే ఈ గాడిద కొడుకులు ఎలాంటి ప్రచారం చేస్తారో ఒకసారి వినండి. అప్పుడు ఆయన ఆ మాట విని సరిగ్గా చెప్పారు, మీరు నా చిన్నతనం ఎప్పుడో విన్నట్టున్నాను అని అన్నాడు ఆయన. మంచిది. కాబట్టి ఎవరు ముట్టుకొని అంటుకొని నీరు ఇవ్వడానికి ఏం కొడుతున్నారు? అప్పుడు నేను ఆయన అడిగాను, ఒక 10,000 కొబ్బరికాయలు కొడితే మీరు పూజిస్తున్న దేవుడు మీకు ప్రసన్నం అవుతాడని అడిగాను. చూశారు కదా, ఓ 10,000 కొబ్బరికాయలు కొడితే దేవుడు ప్రసన్నం అవుతాడని అడిగాడంటే గాడిద. దేవుడు ప్రసన్నం అవ్వాలి అంటే భక్తి కావాలి అని భగవంతుడే చెప్పాడు. కానీ ఇక్కడ 10,000 కొట్టమని, 101 కొట్టమని, లేకపోతే 1,001 కొట్టమని ఎవరు చెప్పారు? ఎప్పుడు అడిగాడు దేవుడు? ఏది సమర్పించినా భగవంతుడికి భక్తుడు ఇష్టపూర్వకంగా సమర్పిస్తాడు. కారణం ఏంటంటే ఏ పూజ అయినా సరే భగవంతుడికి చేయగలిగిన దానిలో యథాశక్తి పూజాం కరిష్యే అని చెప్తారు. అంటే నాకు ఈరోజు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నప్పుడు నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. నాకు 1,00,00,000 ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నప్పుడు 1,00,00,000 ఖర్చు పెట్టాలి. నీకు అసలు ఏ స్తోమత లేనప్పుడు ఇందాక పరమాత్ముడు చెప్పినట్టు ఓ గుక్కెడు నీళ్లు తీసుకెళ్లి భగవంతుడికి అప్పుడు కూడా నిన్ను కరుణిస్తాడు. కానీ నువ్వు 1,00,00,000 ఖర్చు పెట్టగలిగే శక్తి ఉండి కూడా నేను గుక్కెడు నీళ్లు ఇస్తాను భగవంతుడికి చాలే అనుకుంటే అప్పుడు భగవంతుడు నీ చర్యల్ని గమనిస్తాడు. దానికి తగ్గట్టే నీకు ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడు. చాలా మందికి అనిపించవచ్చు, ఏంటి భగవంతుడికి ఆశ ఉంటుందా, మనిషిని బట్టి ఆశ ఉంటుందా అని. మనిషిని బట్టి ఆశ ఉండదు. ఎందుకంటే భగవంతుడి పూజ కోసం, మనం కైంకర్యాలు చేయటానికి కోసం మనం ఏదైతే సంభారాలు కొంటామో అవన్నీ కూడా మార్కెట్లో ఇంకో కొంతమంది బతకటానికి ఉపయోగపడుతుంది. మనం ఒక పూజ చేస్తున్నాము అంటే ఓ 1,00,000 ఖర్చు పెడుతున్నామంటే ఆ 1,00,000 రూపాయలు భగవంతుడికి ఇవ్వట్ల, భగవంతుడి పేరు మీద, భగవంతుడి పూజ మీద ఇంకొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నాం. తద్వారా వాళ్ళ కుటుంబం సంతోషంగా బ్రతుకుతుంది. కాబట్టి కొబ్బరికాయలు కొట్టడం వెనకాల, లేకపోతే ఇతర పూజా కార్యక్రమాల వెనకాల, ఆ పూజా కార్యక్రమాలు యజ్ఞ యాగాది హోమాల వెనకాల ఏదైనా ఖర్చులు పెడుతున్నామంటే దాని వెనకాల ఉన్న సామాజికమైన కారణం ఇది. ఇక కొబ్బరికాయ కొట్టడం వెనకాల ఉన్న ఆధ్యాత్మిక కారణం మలినం లేని కాయ. అంతేగాని బావిలో నీళ్లు, చెరువులో నీళ్లు, నదిలో నీళ్లు మలినమైపోయినాయి కాబట్టి, అవి మురికైపోతున్నాయి కాబట్టి అవి భగవంతుడికి సమర్పించొద్దని ఇది సమర్పించడం కాదు, మనిషి యొక్క కోరిక. ఇప్పుడు నది నీళ్లు కలుషితం అయిపోతున్నాయి, మలినమైపోతున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజుకి కూడా పుష్కరాల్లో అక్కడ ఎంతమంది స్నానాలు చేస్తున్నారు, ఎంతమంది బట్టలు ఉతుక్కుంటున్నారు, ఎంతమంది ఏమేం చేస్తున్నారు అనే దాంతో సంబంధం లేకుండా మనం వెళ్ళి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదిలో మునుగుతున్నాంగా. నిన్న మన కుంభమేళాలో గంగా నదిలో ఏం జరిగిందో, పైన ఎవరెవరు ఎటువంటి ఫ్యాక్టరీ వ్యర్థాలు వదులుతున్నారో, లేకపోతే ఇతరత్ర ఏం కలుస్తున్నాయో మనకి ఏమీ తెలియదు. ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు. ఎంత బాధ్యతారాహిత్యంగా అక్కడికి వచ్చి కొంతమంది సబ్బులు, షాంపూలు పెట్టి స్నానం చేస్తున్నారో మనకు సంబంధంలా. కానీ మన నమ్మకం ఏంటి? గంగలో ఒకసారి మునిగితే మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా అందులో సమసిపోతాయి అని చెప్పేసి. ఈ రోజుకి కూడా గంగమ్మ తల్లి కావచ్చు, మన భారతదేశంలో ఉన్న ఎన్నో పుణ్యనదులు మన పాపాలు తొలగిస్తాయని నమ్ముతున్నాం. అండ్ ఏ ఆలయంలోకి వెళ్ళినా, శివాలయంలోకి వెళ్ళినా, వైష్ణవాలయాల్లోకి వెళ్ళినా ఆలయ ప్రాంగణంలో ఉండే బావి నీళ్లతోనే అభిషేకం చేస్తారు తప్ప కొబ్బరి నీళ్ళతో కొట్టి ఓ 1000 కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్ళతో అభిషేకం ఎక్కడ చెయ్యర్రా కబోది. ఏ ఆలయంలోనూ అలా చేయరు. ఈ రోజు కూడా తిరుమలలో శ్రీవారికి ఎంతమంది స్నానాలు చేస్తున్నా సరే చక్ర స్నానాన్ని, చక్రతాళ్వారు వారిని ఆ పుష్కరంలోనే స్నానమాచరిస్తారు, చక్ర స్నానం చేయిస్తారు. అంతేగాని ఎంతమంది స్నానాలు చేస్తారు, ఈ మురికైపోయినాయి, మలినమైపోయినాయి అని ఒక్కడు మాట్లాడట్లా. ఎందుకంటే శ్రీవారి పుష్కరిణిలో అన్ని పుణ్యనదులు కలిసి ఉంటాయని చెప్పేసి నమ్ముతారు అక్కడ. అలాగే బావిలో నీళ్ళైనా సరే, ట్యాప్లో వచ్చే నీళ్ళైనా, ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళైనా సరే మా వాళ్ళు ఒకటే అడుగుతారు, అమ్మ కాస్త మంచి గంగ ఇవ్వమ్మా, కాస్త గంగ ఇవ్వమ్మా అని అడుగుతారు. తాగటానికి నీళ్ళు అడిగేటప్పుడు కూడా గంగ మాకు ఎప్పటికీ పవిత్రమే. ఆకాశ గంగ అయినా, పాతాళ గంగ అయినా, భూమి మీద ప్రవహించే గంగ అయినా సరే గంగని గంగమ్మ అంటాం. మేమెప్పుడు అపవిత్రం అయిపోయిందని అనట్లేదే. నీకెవడు చెప్పాడు పువ్వా? మరి హిందూ పుస్తకాల గురించి, హిందూ ఆచారాల గురించి, హిందూ గ్రంథాల గురించి మాట్లాడకపోతే ఒకడికి కూడా మేము బతుకు తెరువు లేదుగా. అండ్ ఇది ఒక రీజన్ అయితే, ఇక రెండవ కారణం, కొబ్బరికాయ మనిషిలోని అహంకారానికి ప్రతీకగా ఋషులు చెప్పారు. కారణం ఏంటంటే మనిషికి ఏ విధంగా అయితే 2 కళ్ళు ఉంటాయో 3వ జ్ఞాననేత్రం ఉంటుంది అని నమ్ముతారు. అలాగే కొబ్బరికాయకు కూడా పైన పీచు ఒలిచేసిన తర్వాత, అంటే బంధాలన్నీ తొలగించుకున్న తర్వాత మనిషిలోని అహంకారం ఇంకా అప్పటికి చాలా గట్టిగా ఉంటుంది. ఆ కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి, అందులో 2 కనిపిస్తాయి, ఒకటి చాటుగా ఉంటుంది.
ఆ పీచు తొలగిస్తే ఆ మూడోది కూడా కనిపిస్తుంది. సో అటువంటి కొబ్బరికాయని మనం కొట్టడం వల్ల స్వామి నాలో ఉన్న ఇటువంటి అహంకారాన్ని కూడా నీ ముందు పటాపంచలైపోయేలాగా చెయ్యి అని కోరుకోవటం అది. అలాని కొబ్బరికాయ కొట్టేయంగానే అహంకారం పోతుందంటే కాదు. కొబ్బరికాయ కొడుతున్న ప్రతిసారి దాని వెనకాల ఉన్న ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు ముందుకు వెళ్ళేటప్పుడు నేను అని కనపడని అహంకారం మనలో ఏదైతే ఉంటుందో ఆ అహంకారాన్ని పగలకొట్టేయాలి. ఇది కొబ్బరికాయ వెనకాల ఉన్న, కొబ్బరికాయ కొట్టడం వెనకాల ఉన్న మరొక తాత్విక రహస్యం. ఇక అన్నిటికంటే మూడవది సైంటిఫిక్ పరమైనది. కొబ్బరికాయ బెనిఫిట్స్ ఏంటో ఈరోజు నువ్వు కావాలంటే గూగుల్ చేసుకుని చూడు. కొబ్బరికాయలో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే బాడీకి కావాల్సిన ఫైబర్ కావచ్చు, లేకపోతే ఐరన్ కావచ్చు, ఇంకా ఎన్నో రకాల విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కొబ్బరి ద్వారా మనకు అందుతాయి. అటువంటి కొబ్బరిని ముక్కలు చేసి దానిలో పంచదార, బెల్లము కలిపి వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలుగా ఇవ్వటం వల్ల గుడికి వచ్చే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అండ్ గుడికి వచ్చిన వాళ్ళకి తీర్థం కింద అదే కొబ్బరి నీళ్ళను మళ్ళీ తిరిగి ఇవ్వటం ద్వారా వాళ్ళలో చాలా మందికి కావాల్సిన ఎసెన్షియల్స్, ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి అందుతాయి. ఒక్క కొబ్బరికాయ మాత్రమే కాదు, కొబ్బరికాయతో పాటు మన హిందూ ఆలయాల్లో ఇచ్చే మా హిందూ ఆలయాల్లో ఇచ్చే ప్రతి ప్రసాదం వెనకాల కూడా ఇటువంటి ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. మరి వీటి గురించి తెలియకుండా ఈ పువ్వుగాడి చెప్పటం ఆడెవడో ఇనేసి కన్విన్స్ అయిపోయాడంట. ఒకసారేనండి మరి ఎందుకవుతాడు? ఏమో పాపపుణ్యాన్ని బట్టి ఉంటుంది. హృదయంలో కల్మషం పెట్టుకుని కొబ్బరికాయ కొడితే దేవుడు ప్రసన్నం అవుతాడా? ఇది అవడు. దానికి చాలా నిష్ట అవసరం అన్నాడు ఆయన. చాలా బాగా మాట్లాడి. అప్పుడు నేనేమన్నానంటే, మీరు 10,000 కొబ్బరికాయలు కొట్టిన ఆయన ప్రసన్నం అవుతారో లేదో తెలియదు కానీ మీ కొబ్బరికాయ నీళ్ళ కంటే మా గుండెకాయ కన్నీరు చాలా పవిత్రమైనది. గుండెకాయ కన్నీరా? వాట్ కాదులే, అదేదో కాయ కన్నీరేం కాదా? నీ బతుకు తగలయ్యా. ఒరే, నీ దేవుడు నువ్వు 10,000 రేపులు చెయ్యి. నీ నమ్మకం ప్రకారం చెప్తున్నా, నువ్వు 10,000 రేపులు చెయ్యి. నువ్వు తెల్లారి ఏసయ్యా తప్పైపోయిందయ్యా అంటే వేసిన వాళ్ళందరి సంగతి పక్కన పెట్టి నిన్ను క్షమించేస్తాడు. ఇదేగా నువ్వు చేసుకునే ప్రచారం. మా దేవుడు అంత పాపిష్టి పనులు చేయడురా. మా దేవుడు అలాంటి నికృష్ట పనులు చేయడు. తప్పు చేశాడు, వాడు ఆడపిల్లకు అన్యాయం చేశాడు, లేకపోతే ఇంకొకటి ప్రాణం తీశాడు, ఇంకొక జీవి ప్రాణం తీశాడన్నా సరే వాడి కర్మను వాడు అనుభవించాల్సిందే. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేతే కర్మ కల్ప కోటి శతైరపి. ఇది సనాతన ధర్మం చెప్తుంది. ఇక్కడ దీన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది చూశారా, మీ దేవుళ్ళు పాపాలు క్షమించరు, మా దేవుడైతే క్షమిస్తాడు అని చెప్పి అంటాడు. నువ్వు ఈ బొచ్చులోది రేపులు చేసినోడిని క్షమించడం ఏంటరా, మర్డర్లు చేసినోడిని క్షమించడం ఏంటరా? సరే క్షమిస్తాడు, మరి ఈ రేప్ అయిపోయిన అమ్మాయికి లేకపోతే మర్డర్ అయిపోయిన అబ్బాయికి ఏం న్యాయం చేస్తాడు? వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేస్తాడు నీ దేవుడు? ఏమి చేయలేడుగా. నీ గ్రంథం మొత్తం మీద చూపించు దీనికి రెఫరెన్స్ ఏదన్నా ఒక చోట, మా దేవుడు ఇట్ట న్యాయం చేస్తాడు అని చెప్పేసి. పైగా నువ్వు గుండెకాయ కన్నీరు అంటున్నావు కదా, అది ఎక్కడుందో నీ బైబుల్ మొత్తం మీద చూపించు. గుండెకాయ కన్నీరు అనే పదం గుండెలో కబుర్లన్నీ చెప్పుకుంటా నీ దగ్గరకు వచ్చే వాళ్ళని ఎరుపులు చేయి. యావత్ హిందూ సమాజం మొత్తాన్ని ఎరుపులు చేద్దామని చూసావు అనుకో, మెరుపులు చూపిస్తా కొడకల్లారా. దాన్ని ముందట పోసి ప్రార్థిస్తే ఆయన ప్రసన్నం అవుతాడు. పరిశుద్ధుడికే కాదు పాపిని కూడా కరుణించి పరిశుద్ధుని చేస్తుంది నా సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కొబ్బరికాయ నీరు పవిత్రమా, హృదయ కన్నీరు పవిత్రమా? ఏంట్రా సౌండ్ ఏంటి? హృదయ కన్నీరా? హృదయకాలేం సినిమా కానీ చూసొచ్చేవేట నువ్వు తిక్కుమాలిన సన్నాసులారా. మీ చర్చిల్లో కూర్చుని ఒక్కరోజన్నా సరే ఇంకో మతం పేరు తీయకుండా మా దేవుడు తోపు, మా దేవుడు పుడింగి, మా దేవుడు పీకుడుగాడు అని చెప్పి చెప్తారేమోనని చూస్తా. ఒక్కడు నోటమ్మటన్నా రాదు. బొత్తిగాళ్లే ఎప్పుడైనా పీకుంటే ఏమన్నా చెప్పుకోవటానికి ఏమీ లేదు. కానీ హిందూ ఆచారాల గురించి మాత్రం ఇది చేస్తున్నారు. అంటే మీ చర్చిల్లో చెప్పుకోవటానికి కూడా మీకు హిందూ మతమే దిక్కయింది, హిందూ ఆచారాలే దిక్కయినాయి. నేను ఇందాక చెప్పా కదా, మా కొబ్బరికాయ వెనకాల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు ఇచ్చే కళ్ళు వెనకాల, కళ్ళు కద్దని ఏంటి, నువ్వు ఇచ్చే సారా కూడా కదా, అదేంటి ద్రాక్షరసం. నువ్వు ఇచ్చే ద్రాక్షరసం వెనకాల రహస్యం ఏంటో నువ్వు చెప్పు. లేకపోతే నువ్వు పెట్టే చేపలు రొట్టెలు ఏవి పెడతావు కదా, ఎంగిల్ ఫుడ్, ఆ ఎంగిల్ ఫుడ్ వెనకాల ఉన్న రహస్యం ఏంటో చెప్పు. ఏమి వద్దురా, నువ్వు ఇట్లా పెట్టుకుంటావు కదా సిలువ, ఆ సిలువ ఇట్లా పెడతాడు కదా, దాని వెనకాల ఉన్న పరమార్థం ఏంటో చెప్పు. తీసి ఇట్లా పెట్టుకోవటమేగా లోపలికి, అది ఇట్లా నిలబెట్టి అడ్డపల్లేసి దాని వెనకాల ఉన్న పరమార్థం అని చెప్పగలవా? మొన్న ఆమెకు ఎవరికో దూరిందంట లోపలికి సిలువ పెద్దది, దానికి తప్ప ఇంకేమన్నా ప్రయోజనం ఉందా? ఒక్కొక్కడికి కాలుతుందే. మా ఆచారాల గురించి అక్కర్లేని ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు మాకెంత ఉండిద్దిరా. హిందూ బంధువులారా, ఇలాంటి దౌర్భాగ్యులందరూ కూడా మత ప్రచారం ముసుగులో, మత స్వేచ్ఛ ముసుగులో మన చుట్టూ తిరుగుతున్నారు, మన వీధుల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ 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 చెప్తున్నా,
వీధుల్లోకి వచ్చి మన ఆచారాలను కించపరిస్తే మాత్రం ఎవడైనా దానికి సువార్త అని పేరు పెట్టుకుంటే తరిమి కొట్టండి. నిన్న మొన్న చిల్లర అన్ని పోగైపోయి నా మీద ఏదో వీడియో పెట్టాయి, నేను ఈడేంటి ఆడవాళ్ళని తిడుతున్నారు అనమాకండి. ఆడవాళ్ళ కొట్టలోకి అందరు రారు. ఇప్పుడు తాటకి పోతన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఆడవాళ్ళని మనం అనం. కాబట్టి అలాంటి జలాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి యూత్ అన్నా సరే సువార్త అంటూ వచ్చి మీ బొచ్చానికాలు ఇట్ట ఉందమ్మా, మీ పాపం అమ్మ, మీ విగ్రహాలు పాపం అంటే పాపం గేపమని తలవకుండా దవడమ్మడ పెట్టి పీకండి, దరిద్రం వదిలిపోద్ది. రెండోసారి రావాలంటే ఉచ్చపోసుకోవాలా. హిందువుల కాలనీలోకి వచ్చి హిందువుల గురించి మాట్లాడాలంటే అలా బుద్ధి చెప్పండి ఒక్కొక్కరికి. అది ఉత్త అంటుంది, నువ్వు తిరుగుతావు అమ్ముంటే అని. పువ్వు నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతానే. నాది ఈ దేశం, ఇది హిందూ దేశం. నన్ను అడ్డుకున్న రోజున మీ అందరి సంగతి తేల్చేస్తా. తెల్లారి 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 మీరు చర్చిల్లో కూడా స్వార్థ చేయకుండా చేస్తా. నన్ను అడ్డుకునే దమ్ముంటే వీధుల్లోకి వచ్చి అక్కడ అడ్డుకోండి, చూస్తా మీ సంగతి ఏంటో. హిందూ బంధువులారా జాగ్రత్త. మత ప్రచారం ముసుగులో ఎవడొచ్చినా సరే మన హిందూ ఆచారాలను కించపరుస్తుంటే మాడు బాలగొట్టండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.